అందరికీ నమస్తే అండి. ఆళ్ల మోహన్ సాయి దత్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారు, పొలిటికల్ అడ్వైజర్గా నియమించబడ్డారు. సో ఆయన ప్రొఫైల్ ఏంటి అంటే వైసీపీలో ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ కీలకం, వైసీపీ పార్టీకి ఆయన సలహాదారు లెక్క. సో ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది చాలామంది వెరిఫై చేస్తున్నారు. యాక్చువల్లీ మనకు గుర్తుండే ఉంటే గతంలో మొదటిసారి 2014 టైంలో వైసీపీకి ఇరగవరపు అవినాష్ గారు సలహాదారుగా ఉన్నారు. అలియాస్ ట్రంప్ అవినాష్ అంటారు. 2019లో అయితే ఈయనది లిమిటెడ్ రోలే, పూర్తి స్థాయి రోల్ కాదు. 2019 నాటికి ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా ఉన్నారు. నాకు తెలుగు అలవాటు, అందుకే తెలుగులో రాస్తున్నా. 2024 నాటికి అంటే సలహాదారు ఆయనే, అడ్వైజర్ ఆయనే, సిఫాలజిస్ట్ ఆయనే, స్ట్రాటజిస్ట్ ఆయనే, అన్నీ ఇవే. సో 2020 నాటికి రిషిరాజ్ సింగ్ ఆ రోల్లో ఉన్నారు. సో ఇప్పుడు 2024 తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత ఇప్పుడు ఆళ్ల మోహన సాయి దత్ ఆయన వచ్చారు. సో ఈయన ఎవరు, ఇది ఇప్పుడు అందరికీ డౌట్. ఈయన ఎవరు అనేది అందరికీ డౌట్. సో ఈయన యాక్చువల్లీ ఆళ్ల మోహన సాయి దత్ గారు, ఆయన ప్రొఫైల్ అయితే చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన చెన్నై ఐఐటిలో గ్రాడ్యుయేట్, చెన్నై ఐఐటిలో చదివారు. ఆ తర్వాత క్యాప్ జెమినీలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ ఐటీ సంస్థ, సాఫ్ట్వేర్ సంస్థలో ఐటీ ప్రొఫెషనల్గా కొన్నాళ్ళ పాటు పనిచేశారు. ఆ తర్వాత మరో కంపెనీలోకి షిఫ్ట్ అయ్యారు. అది కూడా అయిపోయిన తర్వాత స్పార్క్, ఇది ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలో ఆయన కీలకమైన విభాగంలో పనిచేసి చాలా నియోజకవర్గాలకు, కొంతమంది ఎంపీలకు ప్లస్ కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన టీమును పెట్టుకొని పనిచేశారు, సిఫాలజిస్ట్గా పనిచేశారు. మంగళగిరి నారా లోకేష్ గారికి కూడా కొన్నాళ్ళు పనిచేశారంట. సో ఆయన చాలామంది కీలకమైన నియోజకవర్గాల్లో ఆయన టీమును పెట్టుకొని దాదాపుగా 100-120 మందికి పైగా టీమును పెట్టి పనిచేసి సక్సెస్ అయ్యారు, ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు చాలా చోట్ల. సో ఇప్పుడు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారు తన టీంలో తన అడ్వైజర్గా చేర్చుకున్నారు. సో ఈయన అంటే ఇప్పుడు వరకు సాయి దత్ గారికి ఉన్న ఇమేజ్ క్లీన్ ఇమేజ్, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ నాకు వచ్చే డౌట్లు ఏంటంటే ఎంత మంచి ఇమేజ్ ఉన్నా, ఎంత మంచి క్లీన్ ఇమేజ్ ఉన్నా వైసీపీలోకి వెళ్ళాక మలినం అయిపోతున్నారు. అదే నా బాధ. ఎంత మంచి వ్యక్తులైనా సరే ఆ పార్టీలోకి వెళ్ళాక మలినం అయిపోతున్నారు. ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, మంచి నాయకులైన వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి, ఖచ్చితంగా ఫేక్స్ చేయాలి, ఖచ్చితంగా నాటకాలు ఆడాలి అని లేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉన్నతమైన విలువలు పాటించిన చాలామంది నాయకులు వైసీపీలోకి వెళ్ళాక మలినం ఫేక్ నాయకులు అయిపోయారు, మనసు చంపుకొని పనిచేశారు. వైసీపీలో ఇప్పటికీ చాలామంది నాయకులు కరెక్ట్ అయిన మంచి నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఆ పార్టీలోకి వెళ్ళి ఆ ఫేక్ డ్రామాలో కూరుకుపోయారు, ఆ మత్తులో, ఆ మాఫియాలో. అలాగే అంతెందుకు, వైసీపీ అధికారంలోకి రాకముందు కొంతమంది ఐపీఎస్ అధికారులు నిజంగా చాలా మంచిగా పనిచేశారు. ఆయన ఎవరు, గౌతమ్ సవాంగ్ గారు, మీకు చెప్తే నమ్మరు. ఆయన 2015-16 ఆ టైంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా మంచి నిజాయితీగా నిఖార్సుగా పనిచేశారు. ఆయన మంచి పేరు ఉంది ఆయనకు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన డీజీపీ అయిన తర్వాత ఉన్న మంచి పేరు పోగొట్టుకొని ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయారనే విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. అలాగే చాలామంది ఐపీఎస్లు వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు ఆ ఐపీఎస్లో అంటే మంచి గౌరవం ఉండేది. అరే వీళ్ళు మంచి నిఖార్సుగా పనిచేస్తున్నారు, మంచిగా పనిచేస్తున్నారు అనే గౌరవం ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి రావడం వీళ్ళకున్న మలినాలని, మరకల్ని వాళ్ళకు అంటించేశారు. వాళ్ళను పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. సో దాంతో వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ అంతా పోయి ఒక మరక పడింది. దాన్ని ఇప్పుడు చెరుపుకోలేక, తుడుపుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది. 2019కి ముందు అద్భుతమైన నేను పేర్లు చెప్తే చాలామంది ఫీల్ అవుతారు, అందుకే నేను పేర్లు చెప్పట్లా. సిన్సియర్గా పనిచేసిన అధికారులు ఉన్నారు, మొండిగా పనిచేసిన అధికారులు ఉన్నారు. అంతెందుకు రఘురామరెడ్డి గారు, మీరు చెప్తే నమ్మరు, సిన్సియర్ ఆఫీసర్ ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి అనుకూలంగా మారిపోయి అలా చేశారు. కానీ 2019కి ముందు ఆయన పనిచేసిన చాలా చోట చాలా సిన్సియర్గా, ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు,
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. చాలా మొండిగా పనిచేశారు. ఎవరికి తలొగ్గలేదు. చాలా సిన్సియర్గా పనిచేశారు. అటువంటి వ్యక్తి వైసీపీ అధికారంలోకి వచ్చాక అలా మారారు. ఆ మలినం ఆ మరకలు ఆయనకు అంటుకున్నాయి. అలాగే ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఇంకా కొంతమంది అధికారులు సోకాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పేర్లు చెప్పలేం. సో అదనమాట. అంటే అలాగే ఇప్పుడు సాయిదత్ గారు కూడా, అంటే నేను ఓన్లీ ఐపీఎస్ల ఐఏఎస్ల గురించే చెప్పట్లా, నాయకుల గురించి చెప్తున్నా, అడ్వైజర్ల గురించి చెప్తున్నా. సో సాయిదత్ గారు కూడా అంతే. ఇప్పుడు వరకు ఆయనకైతే క్లీన్ ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది, మంచి ట్రాక్ రికార్డు ఉంది. సో అదే ట్రాక్ రికార్డు కొనసాగిస్తారా, ఆ పార్టీని ఈయన మారుస్తారా, లేదా ఈయనే మారిపోతారా అనేది ఇక్కడ ప్రశ్న. ఆ పార్టీని ఈయన మార్చాలి అంటే ఆ ఫేక్ డ్రామాల నుంచి బయటకు తీసుకురావాలి, మంచి పాలిటిక్స్ చేయాలి, చేసి కొత్త తరం వాళ్ళని ఆకట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అది ఒక పద్ధతి. లేదు ఇప్పుడు వరకు కొనసాగుతున్న ఫేక్స్నే కొనసాగించి, ఇప్పుడు వరకు కొనసాగుతున్న డ్రామాలనే కొనసాగించి ఆయన పూర్తిగా నావలో మునిగిపోయి వాళ్ళతో పాటు మునిగిపోవాలి. అది రెండోది. సో రెండిట్లో ఆయన ఏ పద్ధతి ఎంచుకుంటారనేది చూడాలి. చాలా కీలకమైనది. సో ఇది ఆళ్ల మోహన సాయిదత్ గారికి క్రూషియల్ టైం అన్నమాట. సో నాకు తెలిసి సాధారణంగా వైసీపీ ఏంటంటే వాళ్ళే ముంచుకెళ్ళిపోతారు ఎవరు వచ్చినా. సో చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.